జనగామ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి జిల్లా అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్ షాలోమ్ అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 69 అర్జీలు స్వీకరించామని, ప్రతి దరఖాస్తుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్లు సూచించారు. పెండింగ్లో ఉన్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం దేవురుప్పుల మండలంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ దేవురుప్పుల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల అవసరాల కోసం మినహాయించి ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా కానీ ఇసుక డంపింగ్ కానీ జరిగితే సంబంధిత వివరాలను తనకు నేరుగా అందించాలని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి మా దేవరుప్పుల మండల కేంద్రంలో ఇసుక దోపిడీని, ఇసుక అక్రమార్కులను, ఎవరైతే దళారీ వ్యవస్థ నడుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి 15 సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి ఇసుక మాఫియా విపరీతమైన వాతావరణంలో ఎక్కడ పడితే అక్కడ దోపిడీ చేస్తూ కొన్ని దారుణాలకు పాల్పడుతూ ఈ మాఫియాకు అదుపు లేకుండా పోతున్న సందర్భంలో మొన్న జరిగిన స్థానిక ఎన్నికలలో సర్పంచ్గా గ్రామ ప్రజలందరూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను ఎంచుకున్న సందర్భంలో గ్రామ మొట్టమొదటి తీర్మానం కూడా ఇసుకను పొరుగు మండలాలకు, మా గ్రామానికి తప్ప వేరే గ్రామానికి వెళ్ళనీయమని చెప్పి కరాఖండిగా తీర్మానం చేసి పాలక మండలి తీర్మానం, గ్రామసభ తీర్మానం, అక్కడ పడుతున్న రైతుల ఇబ్బంది కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి, మా బాధను, మా రైతుల బాధను, మా గొడ్డు గోద ఏదైతే అక్కడ ఇబ్బందులు పడుతున్నాయో అవన్నీ తెలియపరచడానికి వచ్చినాం. కాబట్టి ఎంఆర్ఓ గారి పర్మిషన్లు కానీ, కలెక్టర్ గారి అనుమతులు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే దయచేసి రైతుల పక్షాన నిలబడి మీరు రద్దు చేసి మా గ్రామాన్ని సురక్షితంగా కాపాడాలని చెప్పి మీ అందరినీ వేడుకోవడం కోసం